టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు. వాలంటీర్లకు విద్యార్హత ఆధారంగా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులన్న ఆయన వారు రాజకీయాల జోలికి వెళ్లకూడదన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని కూడా సూచించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి ఈ ఉగాది కార్యక్రమంలో పంచాంగ శ్రావణం అనంతరం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఏదైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని అనేటువంటి ఫీల్ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన స్పష్టంగా కూడా తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేయమని అన్నారు. అదేవిధంగా కూడా కూటమి తరపున కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా కేవలం వాళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలుగా పెంచుతాను అని చెప్పి ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అది పొలిటికల్గా మారిందని ఒక పక్కన వైసీపీకి చెందినటువంటి నాయకులైతే ఎవరైతే ఇది వాలంటీర్స్ ఉన్నారో ఈ వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు చాలామంది కూడా ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విద్యార్హతకి సంబంధించి వాళ్ళ విద్యార్థి అర్హత ఏదైతే ఉందో ఆ విద్యార్హతకి సరిపోయే విధంగా కూడా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్లే విధంగా కూడా తాను ప్రయత్నం చేస్తానని చెప్పాడు. వాళ్ళకి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ ద్వారా వాళ్ళని డెవలప్ చేయడమే కాకుండా వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఈ ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా తాను కృషి చేస్తాను అని ఆయన చంద్రబాబు అయితే తెలియజేశాడు. ముఖ్యంగా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కంపల్సరీగా కూడా అది ఒక రాజకీయంగా వచ్చినటువంటి ఉద్యోగంగా చూడకూడదు. ప్రజలు సేవ చేయడానికి తాము వచ్చినట్లుగా కూడా భావించాలి. అదేవిధంగా కూడా ఆ వృత్తిని కొనసాగించాలి. అంతేగాని రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావద్దని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చాలా స్వల్పమైనటువంటి 5,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో తాను వచ్చిన వెంటనే కూడా 10,000 రూపాయలకి వాళ్ళకి ఈ గౌరవ వేతనాన్ని ఇస్తానని తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఎవరిని కూడా తాను తీసివేయనని పూర్తిగా కూడా తాను హామీ ఇస్తున్నాను. ఎన్డీఏ కూటమి తరఫున తాను హామీ ఇస్తున్నాను. అలాగే ఉగాదికి సంబంధించి ఉగాది రోజున నేను ఇస్తున్నటువంటి హామీ ఇది అని ఆయన తెలియజేయడంతో కొంత మిగతా పార్టీలన్నీ కూడా డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఉన్నత విద్య అభ్యసించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళకి తగిన విధంగా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి తగినటువంటి శిక్షణ ఇప్పించడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫిల్ చేస్తానని ఆయన తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా గత ఒక నెల రోజుల నుంచి కూడా ఈ వివాదాలు అయితే తలెత్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ప్రతి వాలంటీర్ కింద 50 కుటుంబాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ 50 కుటుంబాలని మానిటరింగ్ చేస్తూ ఉంటాడు ఈ వాలంటీర్ మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అది వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వాళ్ళ మీద ఆరోపణలు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి అంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 1 తారీఖున ఎవరైతే పెన్షన్దారులకి పెన్షన్ చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ పెన్షన్ చెల్లించే క్రమంలో వాలంటీర్ పాత్ర కీలకమైంది. ఉదయాన్నే వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉంటారు. కానీ వాలంటీర్లని పక్కన పెట్టడంతో 1-2 రోజులు మాత్రం ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంది. ఈ సందర్భంగా కూడా ఒక పార్టీపై మరొక పార్టీ ఆరోపణలు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా కూడా టీడీపీ దుర్మార్గాల వల్లనే పెన్షన్ సరిగ్గా అందట్లేదని ఒక పక్కన ఆరోపణ చేస్తుంటే మేము వాలంటీర్ని పెన్షన్లు ఇవ్వద్దని మేము చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని పెట్టాలని చెప్పి ఈసీనే నిర్ణయించుకుంది కాబట్టి తమకు సంబంధం లేదని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా
అదేవిధంగా కూడా వాలంటీర్ వ్యవస్థని రాజకీయం చేసేటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఈ సందర్భంగా కూడా ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ సంబంధించి వాలంటీర్ని తొలగిస్తారు అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరిగింది. ఇదే విధంగా కూడా కొంతమంది వాలంటీర్స్ అయితే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీకి వచ్చిన తర్వాత తాము వస్తామన్నట్లుగా కూడా కొంతమంది ఉండగా కూడా మరికొంతమంది నాయకులు అయితే ప్రెజర్ చేసి ఈ వాలంటీర్లందరినీ కూడా రిజైన్ చేయాల్సిందని అడిగి చెప్పినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితిలో కొంతమంది అయితే రిజైన్ చేశారు. ఎక్కువ మంది 80% మాత్రం రిజైన్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పూర్తి క్లారిటీ మాత్రం చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తొలగించనని, అలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించే విధంగా కూడా చేస్తానని చెప్పాడు. ఈ సందర్భంలో వాళ్ళందరికీ ఒకటే ఆయన హెచ్చరిక కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఆయన కోరారు. రాజకీయాల్లోకి వెళ్ళినట్టయితే మాత్రం ఏదైనా కేసులో కనుక వాళ్ళ మీద కేసు బనాయించినట్లయితే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మామూలుగా సేవ చేస్తున్న దృక్పథంతోనే పనిచేయాలి, కానీ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కానీ పార్టీ తరపున కనుక పోయి ఒక పార్టీ తరపున తిరిగినట్లయితే మాత్రం కేసులు బనాయించితే మాత్రం తిరిగి ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు రాలేరని ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా వాళ్ళకి మాత్రం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 10,000 రూపాయలు గౌరవ వేతనాన్ని పెంచుతానని మాత్రం చెప్పడంతో మాత్రం కొంత హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి మాత్రం అనేక విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వాలంటీర్లకు సంబంధించి మాత్రం 10,000 రూపాయలు పెంచుతామని చెప్పడం మాత్రం హర్షణీయమని చెప్పి ఎక్కువ మంది వాలంటీర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.